కీర్తనలు 136 అధ్యాయం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒకడే మహా ఆశ్చర్యకార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ పోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజు అయిన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజు అయిన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించును, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించును, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఈ కీర్తనలో చాలా భాగాలు గనక మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు స్తుతులు చెల్లించుతూ పాడుతున్నటువంటి పాట. దీనిలో ఈ మొదటి 3 వచనాలలో దేవునికి ఆపాదించబడినటువంటి పేర్లు యెహోవా అనియు, 2వ వచనంలో దేవదేవుడనియు, 3వ వచనంలో ప్రభువులకు ప్రభు అనియు చెప్పబడింది. దాని తర్వాత ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యముల గురించి చెప్పాడు. 5వ వచనంలో ఆకాశము, 6వ వచనంలో భూమి, 7వ వచనంలో గొప్ప జ్యోతులు నిర్మించటం, తర్వాత 8వ వచనంలో సూర్యుడు, 9వ వచనంలో చంద్రుడు, నక్షత్రాలు. ఆ విధంగా 9వ వచనం వరకు ఆయన యొక్క సృష్టిలో చేసినటువంటి ఆశ్చర్య కార్యములన్నిటినీ కూడా చెప్పబడింది. ఆకాశము, భూమిలో ఉన్నటువంటి భూమి మీద ఉండటానికి కావలసిన వెలుగుకు అవసరమైనటువంటి పగలు రాత్రి వెలుగుకు వాటన్నిటిని కూడా సృష్టించినటువంటి సృష్టికర్తగా 9వ వచనం వరకు చూస్తాం. తర్వాత దేవుడు ఏ విధంగా అబ్రహాము నమ్మదగిన వాడని ఎంచి అతని ద్వారా ఏర్పరచుకున్నటువంటి సంతానానికి చేసినటువంటి నిబంధనను 10వ వచనం నుంచి వారి పక్షంగా దేవుడు ఏ విధంగా కార్యాలు జరిగించి ఉన్నాడో అది 10వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం గమనించుతాం. తర్వాత 23వ వచనంలో మరలా వారు పడిపోయిన తరువాత దాసత్వంలో ఉన్నప్పుడు వారిని గుర్తు చేసుకుని వారికి విడుదల కలుగు చేసి 24వ వచనంలో వారిని విడుదల కలుగు చేసినట్లుగా మనం గమనిస్తాం. 25వ వచనంలో తిరిగి ఆయన వారికి ఆ దేశాన్ని స్థిరపరిచిన తరువాత ఆ 2 వచనాలు సమస్త జీవులకు ఆహారం ఇచ్చుచున్నాడు, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటువంటిది అది చివరిలో మన ప్రభు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు జరగబోయేటువంటి సమస్తము కూడా పునరుద్ధరించబడినటువంటి దాని సందర్భంగా వాడబడుతున్నటువంటి మాటలు. ఇదంతా కూడా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో గనక గమనించినట్లయితే ఈ దీనిలోని సారాంశం అంతా కూడా ఆ అధ్యాయంలో కూడా తిరిగి మనం గమనించవచ్చు. ఈ నెహెమ్యా కానీ అతనితో పాటు ఉన్నటువంటి లేవీయులు అందరూ కూడా పాడుతున్నటువంటి ఈ పాటలో దేవుడు మొట్టమొదటి నుంచి కూడా ఏ విధంగా అన్నిటిని సృష్టించాడో, ఆ సృష్టి అంతటిలో కూడా అబ్రహామును అతని సంతానాన్ని ఏర్పరచుకున్నాడో, వారి పక్షంగా జరిగించినటువంటి అనేక కార్యాలు ఎలా ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా వర్ణించుతూ
తర్వాత వారు పడిపోయినటువంటి స్థితిలో ఉండగా కూడా వారిని గుర్తు చేసుకొని తిరిగి వరలా వారిని పునరుద్ధరించడం మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి భూమికి అధికారిగా ప్రభువు రాబోతున్నాడు. ఆ సమయంలో ఆయన భూమికి అంతటికీ కూడా ఆహారాన్ని దయచేసేవాడుగాను, తర్వాత ఆయన ఆకాశమందు ఉన్నటువంటి దేవుడిగా గాను ఉండేవాడుగాను ఉంటాడు అని చెప్తున్నాడు కీర్తనలో. ఈ సందర్భంగా మనం కనుక గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి 26 వచనాలలో కూడా ఆయన కృప నిరంతరము ఉండును అని రాయబడింది. మొట్టమొదటిలో చెప్పబడినటువంటి యెహోవా దయాళుడు అనగా ఆయన తనంతట తానుగా జీవము కలిగి సమయము అనికి పరిమితి లేకుండా ఉన్నటువంటి వాడు, ఎల్లప్పుడూ తనంతట తానుగా ఉన్నటువంటి జీవము కలిగిన దేవుడుగా ఉన్నాడనే మాటకు అర్థం అది. తర్వాత 2వ వచనంలో దేవదేవుడు అనగా ఆయన తీర్పు తీర్చి సమస్తాన్ని పునరుద్ధరించేటువంటి ప్రక్రియను జరిగించేవాడని అర్థం. 3వ వచనంలో ఉన్న ప్రభువులకు ప్రభు, ఆయన సమస్తము మీద అధికారిగా ఉండి రాజ్యము ప్రభుత్వము చేసేటువంటి దేవుడని పేరు. ఈ 3 విషయాలలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 9వ వచనం వరకు ఆయన ఏ విధంగా సృష్టించి ఉన్నాడో మనం చూస్తాం. తర్వాత 10వ వచనం నుంచి 22వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే ఫరో ఒక అంధకార సంబంధమైనటువంటి శక్తికి సూచనగా ఉన్నటువంటి దానికి గుర్తుగా ఉన్నటువంటి దానిని ఆయన ఇక్కడ చూడండి 15వ వచనంలో ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసిను, ఆయన కృప నిరంతరం ఉండును. అదే వచనం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో కనుక చూస్తే 11వ వచనంలో మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నీళ్లను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. ఇది ఎర్ర సముద్రంలో ముంచివేయట కంటే ఈ అగాధ జలములు అనేటువంటివి ఎవరైతే ఈ పడిపోయినటువంటి దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి అంధకార సంబంధమైన శక్తులు ఉండటానికి నియమించబడినటువంటి స్థలంగా మనం వాక్యంలోని అనేక భాగాలలో వాటిని గమనించగలం. ఈ ఎర్ర సముద్రంలో వారు ముంచివేయబడటం అనేటువంటిది శత్రువుని ఆ విధంగా ఓడించి ముంచివేయటం అనేటువంటి దానికి నిదర్శనంగా ఇక్కడ చెప్పబడింది. తర్వాత కనుక మనం చూసినట్లయితే 136వ కీర్తన 19, 26 వచనాల్లో అది అమోరోయిల రాజు అయిన సీహోను, 20వ వచనంలో బాషాను రాజు అయిన ఓగు, వీళ్ళందరూ కూడా యోర్దానుకు తూర్పున ఉన్నటువంటి వారు. వాళ్ళిద్దరిని కూడా ఓడించి తర్వాత యోర్దానును దాటి యెహోషువ చేత వారందరూ కూడా నడిపించబడి కనాను దేశంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించి ఆ దేశంలో భాగాన్ని స్వాస్థ్యంగా వారు పొందగలిగినారు. ఈ ఇద్దరు రాజులు మాటిమాటికి 135వ కీర్తనలో కూడా చెప్పబడింది వారిని గురించి, ఈ 136వ కీర్తనలో కూడా చెప్పబడింది. సంఖ్యాకాండంలో కూడా వారు ఏ విధంగా ఓడించబడ్డారనేటువంటిది మనం గమనించగలుగుతాం. వీరిద్దరూ కూడా వారి యొక్క ఆహార్యం కానీ తర్వాత వారు కనబడేటువంటి తీరు ఇవన్నీ కూడా మామూలు మనుషుల వలె కాకుండా ఒక వేరే అయినటువంటి సంతతిగా కనిపించేటువంటి బాగా దేహదారుఢ్యం కలిగి సామాన్య మనుషుల కంటే బలం కలిగినటువంటి జాతులుగా వారిని పోల్చబడ్డారు. అటువంటి వారిని కూడా ఓడించిన వారుగా ఉన్నారు. అంటే ఈ ఎవరైతే కేవలం మనుషుల వలె మాత్రమే కాకుండా అధికమైనటువంటి ప్రభావం కలిగినటువంటి శక్తిని చూపించేటువంటి శక్తులకు సూచనగా ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా ఓడించారు. ఓడించిన తర్వాత కనాను దేశంలో వారు ప్రవేశించారు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా స్థిరపడిన తర్వాత దేవుడు వారికి విగ్రహారాధన చేయవద్దు అని చెప్పినప్పుడు మరలా వారు విగ్రహముల జోలికి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని బబులోను దాసత్వంలోనికి మరలా పంపవలసి వచ్చింది. ఆ విషయాన్ని కూడా నెహెమ్యా 9వ అధ్యాయంలో మనం గమనిస్తాం. తర్వాత ఇక్కడ కనుక 23వ వచనంలో చూస్తే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఇక మరలా తిరిగి రానటువంటి స్థితిలో మందిరం పడగొట్టబడి వీళ్ళందరూ కూడా నెబుకద్నెజరు రాజు చిత్త దాసత్వంలోనికి కొనిపోబడినటువంటి దిశలో మనం దానియేలు, యెహెజ్కేలు, ఇర్మియా అటువంటి ప్రవక్తలందరూ చేసినటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి సమయం సంపూర్ణమైనప్పుడు 70 సంవత్సరాల తర్వాత జరుబాబేలు, ఎజ్రా, నెహెమ్యా అనేటువంటి వారి ద్వారా 3 తఫాలుగా మరలా వారందరినీ కూడా దేవుడు గుర్తు చేసుకుని తిరిగి తీసుకుని వచ్చాడు. తర్వాత జరుబాబేలు యెహోషువ ద్వారా మందిరం, ఎజ్రా ద్వారా
లేవీయులుగా యాజకులుగా చేయవలసినటువంటి మందిరంలో కార్యక్రమాలు, నెహెమ్యా ద్వారా యెరూషలేము పట్టణం చుట్టూ ఉన్నటువంటి గోడలన్నీ కూడా కట్టబడి, ద్వారములన్నీ కూడా నిలపబడి ఒక స్థాయికి మరలా తిరిగి వారందరూ కూడా దాన్ని తీసుకొచ్చారు. తర్వాత పాడుతున్నటువంటి పాట ఇదేన దశలో ఉండగా ఆయన మనలను గుర్తు చేసుకున్నాడు. ఈ విధంగా సృష్టి, తర్వాత అబ్రహాము చేత ఏర్పరచబడినటువంటి సంతానంగా ఉన్న వారి పక్షంగా దేవుడు చేసిన క్రియలు, తర్వాత వారు సరైన విధంగా లేనప్పుడు మరలా వారిని గుర్తు చేసుకుని వారిని పునరుద్ధరించినటువంటి స్థితి గుర్తు చేసుకుంటూ ఇశ్రాయేలులు పాడుతున్నటువంటి పాట. ఇది క్రైస్తవులంగా మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. యెహోవా దేవుడు మనలను సృష్టించినవాడు. తర్వాత మనిషి పాపము చేత పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి మనందరం కూడా విడుదల పొందగలగటానికి, పాపానికి చెందవలసినటువంటి న్యాయ విధిని నిర్ణయించి ఆయన శిలువలో తన కుమారుడిని బలిగా అర్పించి మనకు విడుదల కలుగు చేసినవాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడును మనకు వరంగా ఈ లోకమునకు వాగ్దానంగా పంపించి మనము ఆయనతో సంబంధంలోనికి రాగలిగి ఇక్కడ మనం జీవిస్తున్నప్పటికీ పరలోక సంబంధమైన విషయాలలో సంబంధించిన వారంగా జీవించగలగటానికి అనుగ్రహించినటువంటి మన ప్రభు. ఈ విధంగా సృష్టికర్త అయిన దేవుడు, పాపమునకు తీర్పు తీర్చినటువంటి దేవుడు, తిరిగి మనలను పునరుద్ధరించడానికి ఆయన మనలో ఉండి ఏలటానికి జరిగించుతున్నటువంటి ప్రభు. ఈ విధంగా ఆయన యెహోవాగాను, దేవాది దేవుడుగాను, ప్రభువుగాను తన కార్యమును ఇశ్రాయేలుల పక్షంగా ఏ విధంగా జరిగించున్నాడో మన పక్షంగా కూడా ఆయన జరిగించున్నాడు. ఇశ్రాయేలులకు ఐగుప్తులో నుంచి విడుదల కలుగు చేసిన రీతిగా మనకు కూడా మనం ఉన్నటువంటి పాప స్థితి నుంచి, పాప నైజం నుంచి, పాపము నుంచి రెండింటి నుంచి కూడా ఆయన మనకు విడుదల కలుగు చేసి ఉన్నాడు. తర్వాత మనం దీన దశలో పడిపోయినటువంటి స్థితిలో, అనగా పాపము చేత, లోకము చేత, శరీరం చేత ఏడవబడి అనేకమైన విషయాలలో ఉంటూ గుర్తు చేసుకుంటున్నటువంటి స్థితిలో దీన దశలో ఉంటున్నప్పుడు ఆయన మనల్ని గుర్తు చేసుకొని తిరిగి మరలా మనకు మొరపెట్టిన వారందరికీ కూడా విడుదల కలుగు చేసి స్థిరపరుస్తున్నటువంటి దేవుడుగా కూడా మనకున్నాడు. ఆ విధంగా సృష్టికర్త అయిన దేవుడు, విడుదల కలుగు చేసిన దేవుడు తిరిగి మనలో ఉండి మన మీద ప్రభుత్వం చేయొచ్చు, ఆయన మనల్ని సృష్టించుటలో కలిగిన ఉద్దేశాలను నెరవేర్చుకునేటువంటి దేవుడుగా కూడా ఈ అధ్యాయంలో వారు ఏ విధంగా ఆయనను రుచి చూచున్నారో క్రైస్తవులమైన మనము ఆయన కృపచేత విడుదల పొందిన మనందరం కూడా ఆయనను ఆ విధంగా రుచి చూడగలుగుతున్నాం. చెప్పబడినటువంటి వచనాలన్నిటిలో కూడా 2వ పంక్తిలో ఆయన కృప నిరంతరము ఉండును అని మాట వాడబడింది. కనుక మనిషిని సృష్టించుటలోనూ ఈ సృష్టించుటలో కూడా ఆయన కృప, సృష్టించిన మనిషి పడిపోయినప్పుడు మరలా విడుదల కలుగు చేయటానికి చూపించగలిగినటువంటిది కూడా ఆయన కృప. అలా విడుదల పొందినటువంటి మనుషుడు ఆయన కొరకై ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించలేకుండా శరీరము, లోకము ద్వారా ఏడవబడుతున్నటువంటి స్థితిలో వారిని పునరుద్ధరించడానికి ఆయన చూపించుతున్నటువంటి పునరుద్ధాన బలము, శక్తి కూడా ఆయన కృప. తిరిగి రాబోయే దినాలలో ఆయన తిరిగి వచ్చినప్పుడు భూమి ఆకాశము మీద ఆయన ప్రభువుగా ఉండి, భూమి మీదను ఆకాశంలోనూ ఆయన యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తున్నప్పుడు మనిషికి ఇచ్చేటువంటి హోదా, దర్జా ఆయనతో పాటుగా, ఆయన కుమారునితో పాటుగా పాలివారంగా చేయబడటం అనేటువంటిది కూడా ఆయన కృప. అది నెహెమ్యాతో పాటుగా ఉన్నటువంటి వారందరూ గుర్తు చేసుకుంటూ ఇశ్రాయేలు పక్షంగా ఏ విధంగా పాడి ఉన్నారో అది క్రైస్తవులమైన మనకు కూడా వర్తించేదిగా మనం గుర్తు చేసుకోవలసిన వారంగా మనం కూడా పాడవలసిన కీర్తంగా మనకి ఇది ఉన్నది. ఈ ఎర్ర సముద్రం నుంచి దాటి రావటం, బాషాను రాజు, తర్వాత అమోరీలో రాజైన సీహోను, వీరందరినీ ఓడించటం అంటే శరీర సంబంధంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటన్నిటిని కూడా ఓడించగలిగినటువంటి ప్రభావం కలిగిన ఈ పునరుద్ధాన జీవం. తర్వాత మనం పడిపోయినప్పుడు, దీన దశలో ఉన్నప్పుడు మనలా గుర్తు చేసుకొని తిరిగి పునరుద్ధరించి ఆయనతో పాటు నడవగలగడానికి కావలసిన కృపను, సామర్థ్యాన్ని మనకు దయచేసేటువంటి దేవుడిగా, తండ్రిగా నువ్వు రుచి చూచి ఈ విషయాలన్నిటిలో కూడా ఈ కృప నిరంతరమును అనేటువంటి మాట మనం మాటికి చదువుతుండగా 26 వచనాల్లో కూడా కృప అనేటువంటిది దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి ఆ గొప్ప ప్రణాళికను గురించి మాట్లాడేదిగా ఉన్నది. ఆ ప్రణాళికలో మనిషి తన సామర్థ్యం ద్వారా ఏది కూడా చేయలేడనియో, దేవుడు తన సారూప్యములో తన పోలిక చొప్పున మనలను సృష్టించి ఉన్నాడు కనుక, ఆయన తన యొక్క జీవమును మనలో ఊది ఉన్నాడు కనుక, ఆయన యొక్క ఆత్మ ద్వారా మనతో సంబంధం కలిగి ఉండాలనేటువంటి నిశ్చలమైనటువంటి కోరిక
ఉద్దేశము, ప్రణాళిక ఆయనలో మొదటి నుంచి ఉన్నది కనుక ఆయన కృప చొప్పున మరలా తిరిగి పడిపోయినటువంటి మనిషిని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో మనిషి తన స్వతహాగా ఏది కూడా చేయలేడు కనుక దేవునితో సంబంధం కలిగి ఉండగలగటానికి ఆయన కృపను మన ఎడలు ఈ విధంగా విస్తారంగా, విస్తృతంగా, మనిషికి అందనంత మేరకు, ఆకాశంనంత ఎత్తు వరకు కూడా దానిని చూపించి కనపరిచి మనందరం కూడా పైకి లేవనెత్తబడి దేవుడు రచించినటువంటి ప్రణాళికలో మనందరం కూడా పాలిభాగస్థులంగా కాగలగటానికి అవసరమైనటువంటి మన పాపముల నుంచి విడుదల, పాపం యొక్క శక్తి నుంచి కావలసినటువంటి బలము, తర్వాత ఆయనతో పాటుగా పునరుద్ధరించబడి రాబోతున్నటువంటి మహిమలో పాలు పొందడానికి కావలసినటువంటి విధంగా మనిషిని ఆయన మనలో ఉంచినటువంటి ఆత్మ ద్వారా తిరిగి మనందరం కూడా బలపరచబడి దేవుడు ఆత్మ కనుక ఆత్మలో మనందరం కూడా నడవగలగటానికి అవసరమైనటువంటి కృప అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు పక్షంగా భూమి మీద ఈ కార్యములన్నీ కూడా జరిగించుండగా విశ్వాసమైన మన పక్షంగా ఇటువంటి ఆత్మ సంబంధమైన కార్యములను జరిగించున్నాడు. వారు ఏ విధంగా ఆయన కృప నిరంతరమును అని పాడుతూ వచ్చారో మనం కూడా ప్రతిరోజు శరీరమును లోకమును జయించే విషయంలో ఆయన కృపను రుచి చూస్తూ ఆయన పునరుద్ధాన జీవం ద్వారా ఆత్మలో కనుక మనం నడిపించబడుతున్నట్లయితే ఈ కీర్తన మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. ఆఖరిగా 5వ వచనం, తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేసిన ఆయన కృప నిరంతరముండును. 26వ వచనం, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు ఆకాశమును తన జ్ఞానం చేత సృష్టించిన. ఇక్కడ ఇశ్రాయేలు పక్షంగా మనం చూస్తున్నటువంటి విషయాలన్నీ కూడా భూలోకానికి సంబంధించినవి. కనాను దేశం కానీ, బాషాను రాజు అయిన ఓగు కానీ, అమోరీయుల రాజు అయిన సీహోను, అంటే యోర్దానుకు తూర్పున ఉన్నటువంటిది, ఇవన్నీ కూడా ఈ భూలోకానికి సంబంధించినవిగా ఉన్నాయి. ఆయన ఆకాశమును తన జ్ఞానం చేత సృష్టించిన, అంటే ఆకాశంలో అన్నిటికంటే ఉన్నత స్థలం ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనం, తర్వాత దాని కింద ఉన్నటువంటి ఇంకొక ఆకాశంలో ఏ విధంగా అయితే ఆయన సభను తీర్చేవాడుగా ఉన్నాడో మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దానిని గురించిన వివరణ చూస్తాం. అక్కడ దేవదూతలు ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట ఆయన సభను తీర్చినప్పుడు, అంటే ఆయన ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి స్థలంగా మనం దాన్ని పేర్కొనవచ్చు. అక్కడ వారందరూ కూడా ప్రత్యక్షమయ్యేటువంటిది, తర్వాత వాళ్ళందరూ ఉండటానికి కావలసినటువంటిది, ఇదంతా కూడా ఆయన తన జ్ఞానం చొప్పున సృష్టించున్నాడు. అయితే దానితో మనకు సంబంధం కలుగజేసి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తులు వాటన్నిటినీ కూడా పారద్రోలి మనము ఆ ఆకాశంలో ఉండటానికి అవసరమైనటువంటి ప్రణాళికను ప్రభు అయిన యేసుక్రీస్తులో ఏర్పరచుకొని నమ్మదగిన వారుగా ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆ స్థలానికి తరలించేవాడుగా ఉన్నాడు. దాని యొక్క ప్రణాళికలో మనిషి శరీర సంబంధమైన వాడుగా, భూలోక సంబంధమైన వాడుగా సృష్టించబడినప్పటికీ పరలోక సంబంధమైన స్థలంలో ఉండటానికి అవసరమైనటువంటి తన ఊపిరిని మనలో ఊది ఉండగా ఆ ఊపిరి చేత మనందరం కూడా చక్కగా నడిపించబడి దేవుని సంబంధమైన విషయాలలో ముందుకు సాగగలిగినటువంటి వారిని ఆయన పరలోకంలో తన జ్ఞానం చేత ఏదైతే ఆకాశమును సృష్టించున్నాడో దానిలో మనం పాలు పొందడానికి అవసరమైనటువంటి విధంగా మనకు విడుదల, పాపము మీద జయము, ఆత్మ ద్వారా నడిపించబడి ఆయన కోరిన విధంగా జీవించగలగడానికి కావలసిన కృప సమృద్ధిగా దయచేయచ్చు మనలను సిద్ధపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుచేతనే ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచదును. ఆ సిద్ధపరిచిన తర్వాత దేవుడు మనల్ని వచ్చి ఆయన ఉండు స్థలంలో మనం ఉండులాగున మనలను తీసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక దేవుడు మనిషిని సృష్టిలో తన పోలిక తన సారూప్యంలో సృష్టించి ఉండగా వారు అక్కడికి చెందిన వారుగా మొదటి నుంచి ఆయన ప్రణాళికను రచించి ఉండగా ఆయన కృప చొప్పున భూలోక సంబంధమైన మనలను ఆ లోకానికి తరలించేటువంటి ప్రక్రియలో మనకు కావలసిన విడుదలను దయచేసి అక్కడికి మనలను పునరుద్ధరించేటువంటి విధంగా, మనల్ని మార్చేటువంటి విధంగా ఆ నిత్య పరలోక దేవుని జీవమును, ఆ మహిమ కలిగినటువంటి శరీరాన్ని ఆయన మనం అక్కడ ఉండగలగడానికి అవసరమైన రీతిలో ఆకాశమును తన జ్ఞానము ద్వారా నిర్మించిన వాడుగా ఉన్నాడు. అందుచేత 26వ వచనంలో చెప్పబడింది, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
వారందరూ కూడా ఇశ్రాయేలీలు భూమి మీద ఉండేటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాటి విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళు. కానీ విశ్వాసులు ఆకాశానికి చెందిన వాళ్ళుగా దేవుడు చేస్తున్నాడు కనుక వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే. మనం అక్కడికి చెందిన వారం, దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ ద్వారా మనం ఆయనతో సంబంధం కలిగి, ఆయన మనకు అనుగ్రహించిన నిత్య జీవం ద్వారా ఆ జీవం చక్కగా మనలో ఏలుతుండుగా మహిమ శరీరమును ధరించుకొని ఆయన సన్నిధిలో నిలుచుండగలగడానికి అవసరమైనటువంటి దాన్ని దేవుడు మనలో కొనసాగించేవాడుగా ఉన్నాడు. అటువంటి దానికి మనం సిద్ధపడగలుగుటకు ఏదైతే మన దినదిన జీవితంలో ఆయన కృప మనకు అవసరమైనదో ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఆయన శక్తి బలం ద్వారా నడిపించబడగలగటానికి ఆయన మనకు అనుగ్రహించున్నటువంటిదియే ఆయన కృప. ఆ విషయంలో మనము వందనస్తులమై హృదయపూర్వకంగా ఆయన కృపను ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ మనలను సృష్టించినటువంటి ఆ ఒక ఉద్దేశం కొరకు చక్కగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ సహాయపడును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు తోడుగా ఉండి ప్రభా, మేము ఆ కృపను గుర్తు చేసుకుంటూ సృష్టించబడినటువంటి ఉద్దేశం ఇశ్రాయేలులకు భూమి మీద ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం, మాకు పరలోకంలో ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం, దానిని మేము గుర్తు చేసుకుని ఆ ప్రకారంగా జీవించగలిగటకు మీ కృపను మాకు ప్రతిరోజు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.